టీడీపీలో ఒక కీలక వ్యక్తి. అదేవిధంగా పవన్ కళ్యాణ్‌కి సంబంధించిన ఒక చిన్న ఇష్యూ వల్ల చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారికి రాబోయే రోజుల్లోని 2 పార్టీల మధ్య వ్యత్యాసం పెరిగిపోతుందని చెప్పేసి కొన్ని వార్తలు బయటపడుతున్నాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పంతాన్ని నెగ్గించుకున్నారు. ఎవరైతే పోలీస్ అధికారిని కాపాడదాం అనుకున్నారో ఆయన ఓడిపోయారు. సో, ఆ ఇష్యూ ఏంటంటే పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం. ఆ భీమవరంలోని కోడిపందాలు, అదేవిధంగా ప్యాకెట్ శిబిరాలు ఇయన్నీ కూడా ఒక డీఎస్పీ ఆధ్వర్యంలోని ఇయన్నీ నడుస్తున్నాయి. దానికి సంబంధించిన కీలక వ్యక్తి ఎనకాల నుండి నడిపిస్తున్నాడు. దానికి సంబంధించిన కమిషన్‌లన్నీ కూడా ఆ వ్యక్తికే వెళ్తున్నాయి. కానీ బయటికి ప్రచారం మాత్రం జనసేన సైనికులు, జనసేన నేతలు అక్కడ నడిపిస్తున్నారని చెప్పేసి ప్రచారం చేస్తున్నారనే విషయం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అప్పట్లో ఎళ్ళింది. సో, అప్పట్లో ఎళ్ళేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి ఎమ్మటనే పశ్చిమ గోదావరి జిల్లా యొక్క ఎస్పీ గారు అశ్విన్ ఉన్నారు. అశ్విన్‌తో అయితే మాట్లాడి ఎమ్మటనే డీఎస్పీ గారి మీద ఎంక్వైరీ పెట్టి ఆయన యొక్క నివేదిక నాకు సమర్పించాలి. నివేదిక అసలు పూర్తి వివరాలు నాకు చెప్పండి. అసలు ఏంటని పరిస్థితి అని చెప్పేసి ఆయన ఆర్డర్ చేయడం జరిగింది. ఆ తర్వాత దాని మీద రఘురామకృష్ణన్ గారు ఎవరైతే డిప్యూటీ స్పీకర్ ఉన్నారో ఆయన స్పందించారన్నమాట. భీమవరం డీఎస్పీ చాలా మంచి వ్యక్తి. మీకెవరో మిస్‌ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అతను చాలా మంచి వ్యక్తి. నాకు చాన్నాళ్ళ నుంచి అయితే తెలుసు ఆ వ్యక్తి. చాలా స్నేహంగా ఉంటాడు నాతో అని చెప్పేసి ఆయన్ని సమర్థించుకుంటూ మాట్లాడారు. అప్పట్లో ఆయన అలా సమర్థించడంతోటి జనసేన నేతలందరూ కూడా అతనికి వ్యతిరేకంగా మాట్లాడారు. కార్యకర్తలందరూ కూడా త్రిబుల్ ఆర్ మీద రివర్స్ అయ్యి, త్రిబుల్ ఆర్‌కి ఏం తెలుసు అతని గురించి, ఒక పవన్ కళ్యాణ్ అంత పెద్ద వ్యక్తి చెప్పిన తర్వాత దాన్ని సమర్థిస్తూ ఎలాగ ఇతనికి సపోర్ట్ చేస్తాడు. అతను తప్పుంటేనే కదా పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి మాటలు చెప్తారు. అటువంటి త్రిబుల్ ఆర్ గారు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అప్పట్లో జనసేన నేతలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా త్రిబుల్ ఆర్‌కే వ్యతిరేకమయ్యారు. సో, ఇప్పుడు అతి పెద్ద వార్త ఏంటంటే, ఆ వార్త తెలుసుకునే ముందు దయచేసి చిన్న రిక్వెస్ట్ అండి. ఇటువంటి టీ షర్ట్‌లు, షర్ట్‌లు అన్నీ కూడా ట్యాగ్ చేశాను. మీరు ఫ్లిప్‌కార్ట్, మింత్రా, అమెజాన్‌లో ఎళ్లి కొనుక్కుంటే ఏ టీ షర్ట్‌లు కొంచెం ఎక్కువ రేట్ చూపిస్తాయి. అదే ఇప్పుడు నేను పెట్టిన లింక్ ద్వారా ఎళ్తే గనుక తక్కువ రేట్ చూపిస్తాయి మీకు. సో, కొనుక్కుంటారని కోరుకుంటున్నాను. పెద్ద వార్త ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టే డీఎస్పీనైతే ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఎక్కడికి? డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేయించారు. కానీ ఆ డీఎస్పీని అదే భీమవరంలో ఉంచుదామని చెప్పేసి త్రిబుల్ ఆర్ గారు దాన్ని ఉన్నారన్నమాట. ఇక్కడ ఎవరు గెలిచారు? పవన్ కళ్యాణ్ గారు గెలిచారు. పవన్ కళ్యాణ్ గారు అసలు తగ్గకుండా ఆ డీఎస్పీనైతే ట్రాన్స్‌ఫర్ చేయించారు. ఇక్కడ ఏమైంది? టీడీపీలోని రఘురామరాజు గారి యొక్క పరువు పోయింది. పరువు పోయిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు త్రిబుల్ ఆర్ గారు కోపంగా ఉన్నారన్నమాట పవన్ కళ్యాణ్ గారి మీద. ఇన్ని చెప్పినా గాని, ఇంత రిక్వెస్ట్ చేసినా గాని నా మాట వినకుండా తగ్గకుండా పంతం పట్టుకొని మరీ అతను ట్రాన్స్‌ఫర్ చేశారని చెప్పేసి కొన్ని వివాదాస్పద మాటలు నడుస్తున్నాయంట. వాళ్ళు కొన్ని చర్చలు కూడా నడుస్తున్నాయంట. సో, రాబోయే రోజుల్లో ఇది టీడీపీ తరపు నుంచి రఘురామకృష్ణరాజు గారు వ్యతిరేకం అవుతారు జనసేన పార్టీకి 100%. ఎందుకంటే ఈ భీమవరం ఇష్యూ వల్లే. సో, అదే కాకుండా ఐపీఎస్ సునీల్ కుమార్ విషయంలో కూడాను రఘురామకృష్ణరాజు గారికి సమస్య ఉంది. సో, దానికి రఘురామకృష్ణరాజు గారికి కూటమి తరపు నుంచి అయితే మద్దతు లేదు. ఎందుకంటే రీసెంట్‌లీగా ఐపీఎస్ సునీల్ కుమార్ గారు విపరీతమైన ట్వీట్లు చేస్తా ఉన్నారు. ఏం ట్వీట్లు చేస్తా ఉన్నారు? ఎస్‌బీఐకి సంబంధించిన తప్పు డాక్యుమెంట్స్ అన్నీ క్రియేట్ చేసి ఆయన కొన్ని డబ్బులు అవినీతి చేశారని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు. బహిరంగంగా ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఆయన్ని, అటు కుటుంబ సభ్యులను కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తే కనీసం ఒక్కరు కూడా స్పందించలే. సో, కూటమి కూడా కొంచెం అసంతృప్తిగా ఉన్నట్లుగా అయితే ప్రచారం జరుగుతుంది. సో, రాబోయే రోజుల్లో మరి రఘురామకృష్ణరాజు గారి వల్ల టీడీపీ పార్టీకి, అదేవిధంగా జనసేన పార్టీకి మధ్య వ్యత్యాసం పెరుగుతుందని చెప్పేసి పెద్ద వార్త అయితే నడుస్తోంది. మరి దీన్ని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా సమర్థించుకుంటూ ముందుకెళ్తారో మరి వేచి చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రీసెంట్‌లీగా కూటమి ఇంకా 15 ఏళ్ళు ఇలాగే ఉంటుంది. మేమందరం కూడా కలిసే ఉంటాం. కలిసి పోటీ చేస్తాం. ఎవరికి కూడా మనస్పర్ధలు రావని చెప్పే విధంగా అయితే ఆయన పెద్ద పెద్ద వ్యాఖ్యలు చేశాడు. మరి రాబోయే రోజుల్లో దీన్ని ఏ విధంగా ఈళ్ళు కట్టుదిట్టం చేసి రఘురామరాజు గారిని ఏ విధంగా శాంతిపరుస్తారో మరి వేచి చూడాలి. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.